కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్లో నల్ల కోడి, దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు ఉండటం కలకలంగా మారింది. ఉదయాన్నే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం, కవిత అరెస్టు అంశాలు బీఆర్ఎస్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిణామాలతో ఇటీవల తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు కూడా చేపట్టినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి పునర్వైభవం చాటాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఇంటికి అత్యంత సమీపంలో క్షుద్ర పూజల ఆనవాడు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఎవరైనా నిజంగానే క్షుద్ర పూజలు చేశారా లేక ఆకతాయిల పనా అన్నది తేలాల్సి ఉంది.